హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. అల్లరి నరేష్ గారు నటించిన బచ్చలమల్లి సినిమా బాగానే అనిపించింది. మూర్ఖత్వంతో మొండిగా తయారైన ఒక వ్యక్తి తన జీవితాన్ని ఏ విధంగా కొనసాగించాడు, తన లైఫ్లో ఏమేం కోల్పోయాడు, ఏమేం మిస్ అయ్యాడు అన్న దాని గురించి సినిమా కథ మొత్తం నడుస్తూ ఉంటుంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ గారి యాక్టింగ్ వేరే లెవెల్. యాక్టింగ్ కోసం సినిమా చూడవచ్చు. ఒకప్పుడు అల్లరి నరేష్ గారిని ఒక ఇంటర్వ్యూలో రిపోర్టరు ఒక ప్రశ్న అడిగారు, ఇన్ని కామెడీ సినిమాలు చేస్తున్న మీరు మళ్ళీ కొత్తగా మూవీస్లోకి ఎందుకు వచ్చారు హీరోగా అనేసి. దానికి అల్లరి నరేష్ గారు చెప్పిన జవాబు, నేను ఎన్నో కామెడీ సినిమాలు చేశాను, కానీ ఏ రిపోర్టరే కానీ ఎవరే కానీ నన్ను పెద్దగా అభినందించింది కానీ ఎంకరేజ్ చేసింది కానీ లేదు. కానీ నేను సినిమాలో హీరోగా చేశాక నాంది సినిమాలో నా యాక్టింగ్ చూసి చాలామంది హీరోలు పర్సనల్గా నాకు ఫోన్ చేసి మరీ ఎంకరేజ్ చేశారు. ఈ గుర్తింపు కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పుకొచ్చారు. ఆయన అన్నట్టుగా ఆయన యాక్టింగ్తో ఆయన పేరును నిలబెట్టుకుంటున్నాడు. బచ్చలమల్లి సినిమాలో మాత్రం చాలా బాగా యాక్టింగ్ చేశారు. నాకు తెలిసి ఇది ఒక బయోపిక్ అనుకుంటా. ఒకసారి ఇంటర్వ్యూలోనేమో చెప్పారు అల్లరి నరేష్ గారు. కానీ ఆయన మాత్రం అల్లరి నరేష్ అనే క్యారెక్టర్ని పూర్తిగా రూపుమాపి బచ్చలమల్లినే చూస్తున్నామేమో అన్న విధంగా యాక్ట్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళంతా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. రావు రమేష్ గారు అయితేనేమి, అలాగే హీరోయిన్ అయితేనేమి, హీరో తండ్రి క్యారెక్టరు, తల్లి క్యారెక్టరు, వాళ్ళ పాత్రకు న్యాయం చేశారు. కానీ వైవా హర్ష క్యారెక్టర్ ఉంటుంది భయ్య, అట్లాంటోడు ఒకడు ఉంటే చాలు మన జీవితం సంకనాగిపోవడానికి. ప్రతి దాంట్లో ఇరికిచ్చి తప్పించుకుని పోయే క్యారెక్టర్ వైవా హర్ష గారు. ఆయన కూడా తన పాత్రలో బాగానే న్యాయం చేశారు. సినిమా అంతా బాగానే ఉంది కానీ స్క్రీన్ ప్లేనే సరిగ్గా లేదనిపించింది. పాటలు అయితేనేమి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితేనేమి బాగానే ఉంది. స్టోరీ కూడా బాగానే అనిపించింది కానీ స్క్రీన్ ప్లే మీద కొద్దిగా దృష్టి పెట్టి ఉండాల్సింది. అదే కాకుండా అల్లరి నరేష్ గారు తన యాక్టింగ్కి ఈ సినిమా అంతగా కుదరలేదు. ఇంకా అల్లరి నరేష్ గారిలో ఉన్న యాక్టింగ్ లెవెల్స్ని వాడుకోవాల్సింది. ఆయన తన శాయశక్తుల యాక్టింగ్ చేసి తనలోని యాక్టర్ని పూర్తిగా బయటికి తీసుకొచ్చే విధంగా యాక్టింగ్ చేస్తున్నారు. కానీ స్క్రీన్ ప్లే అనేది పర్ఫెక్ట్గా కూర్చొని ఉంటే సినిమా సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా. అదొక్కటి నాకు మైనస్గా అనిపించింది. ఇక సినిమా ఓవరాల్గా బాగానే ఉంది. నన్ను అడిగితే ఈ సినిమాకి నేను రివ్యూ ఇవ్వాలనుకుంటే 5కు 2.8 కానీ 3 కానీ ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.